అకాడమీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. ముందుగా ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన గమనిక అండి. వర్క్ ఉండడం వల్ల ఇంటికి రావడం జరిగింది. ఒక ఫ్యూ డేస్, ఒక 1 వీక్ ఇంటికాడ నుంచి చెప్పడం జరుగుతుందండి. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ July 4th, 2026 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఎస్టర్డే టాపిక్కి కంటిన్యూషన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా జపాన్ రిలేషన్స్ 2027 ఇయర్ని ఇండియా జపాన్ ఇయర్ ఆఫ్ షేర్డ్ హారిజన్స్గా జరుపుకోనున్నట్టు ప్రకటించాయి. 2027 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ షేర్డ్ హారిజన్స్గా జరుపుకోనున్నట్టు ఇండియా జపాన్ ప్రకటించాయి. మనం రీసెంట్గానే తెలుసుకున్నాం. జపాన్ ప్రైమ్ మినిస్టర్ సనై తకైచి, మహిళా ప్రధాని సనై తకైచి ఫస్ట్ టైం ఇండియాకు వచ్చారు. 16th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్లో పాల్గొన్నారు. 16వ ఇండియా జపాన్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సుమారుగా అప్రాక్సిమేట్లీ 129 MOUs అగ్రిమెంట్స్ కుదిరాయని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు 2027 ఇయర్ని ఇయర్ ఆఫ్ షేర్డ్ హారిజన్స్గా జరుపుకోనున్నట్టు ప్రకటించాయి. అంటే ఏంటి ఇక్కడ, ఎందుకు 2027, వై నాట్ 2026? 2027 నాటికి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యి 75 ఏళ్ళు పూర్తవుతుంది. అందుకోసం గాను ఈ నిర్ణయం తీసుకున్నారు. 2027 నాటికి బోత్ కంట్రీస్ మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ షేర్డ్ హారిజన్స్ అంటే ఏంటి? జనరల్గా హారిజన్ అంటే ఏంటి మీనింగ్? హారిజన్ అనేది ఒక లైన్, జనరల్గా స్కై ఎర్త్ని మీట్ అయ్యేలాగా కనిపించే ఒక పాయింట్. నింగి భూమి ఎప్పటికీ కలవు, కానీ ఒక పాయింట్, ఒక లైన్ అనేది ఆ ఎర్త్ స్కై మీట్ అయినట్టు కనిపించే ఒక లైనే హారిజన్ జనరల్గా. సో అంటే దాని అర్థం ఏంటంటే వివిధ రంగాల్లో మనం పరస్పరం సహకరించుకుందామని చెప్పేసి ఇయర్ ఆఫ్ షేర్డ్ హారిజన్స్గా ప్రకటించాయి. సో ఇందులో భాగంగా స్పోర్ట్ 75 అనే ఒక ఇనిషియేటివ్ను కూడా లాంచ్ చేయబోతా ఉన్నారు రాబోయే రోజుల్లో. స్పోర్ట్ 75 అంటే ఇరు దేశాల మధ్య స్పోర్ట్స్ రంగాన్ని డెవలప్ చేయడం కోసము స్పోర్ట్ 75 అనే ఒక కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో లాంచ్ చేయబోతా ఉన్నారు. అలానే ఇరు దేశాల మధ్య బుద్ధిస్ట్ టూరిజంని, ఈ యొక్క బౌద్ధ టూరిజం రంగాన్ని కూడా అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. సో దిస్ ఈజ్ అబౌట్ 2027 యాజ్ ఇయర్ ఆఫ్ షేర్డ్ హారిజన్స్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. అదే ఇండియా ఫ్రాన్స్ మధ్య అయితే 2026 ఇయర్ని ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా ప్రకటించాలని చెప్పేసి కూడా మనం గతంలో తెలుసుకున్నాం. 2026 సంవత్సరం నూతన ఆవిష్కరణల సంవత్సరంగా ఇండియా ఫ్రాన్స్ ప్రకటించాయని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇలాంటి ఇయర్స్ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, మౌంట్ అబూలో సంస్కరణల ఉత్సవం మరియు చింతన్ శివిర్ 2026ను నిర్వహించనున్న న్యాయ మంత్రిత్వ శాఖ. రాజస్థాన్లోని మౌంట్ అబూలో సంస్కరణల ఉత్సవం మరియు చింతన్ శివిర్ 2026ని ప్రారంభించింది న్యాయ మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఒక మీటింగ్, ఒక సమ్మిట్ని స్టార్ట్ చేసింది. ఆ సమ్మిట్ వచ్చేసి రీఫార్మ్స్ ఉత్సవ్, సంస్కరణల ఉత్సవం, రీఫార్మ్స్ ఉత్సవ్ అండ్ చింతన్ శివిర్ 2026 ఇవాళ లాంచ్ చేసింది. July 4th నుంచి July 5th వరకు, అంటే ఇవాళ రేపు 2 రోజుల పాటు జరుగుతుంది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దేశవ్యాప్తంగా న్యాయరంగంలో తీసుకొని వచ్చిన సంస్కరణలు, దేశవ్యాప్తంగా న్యాయరంగంలో తీసుకొని వచ్చిన ఘనతల్ని డిస్కస్ చేయడము, ఇంకా న్యాయరంగంలో ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేయాలి, న్యాయరంగాన్ని ఏ విధంగా మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలి అన్న విషయం పైన ఈ సమ్మిట్ని, ఈ యొక్క సమావేశాన్ని ప్రారంభించింది. మన లా సెక్టార్లో, జ్యుడిషియరీ సెక్టార్లో తీసుకొని వచ్చిన టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ కావచ్చు, మన అచీవ్మెంట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నారండి. సో జస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రేపు వస్తే టుమారో నేను చెప్తానండి, ఎందుకంటే రేపు సమ్మిట్ కన్క్లూడ్ అవుతుంది కాబట్టి. సో మరి ఇక లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ విభాగం తీసుకుంటే ఆల్రెడీ జ్యుడిషియరీలో చాలా కొత్త సంస్కరణలు తీసుకొని వస్తూ ఉంది. మనం తెలుసుకున్నాం ఫ్యూ మంత్స్ బ్యాక్, ఇటీవలనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు 1 కేస్ 1 డేటా అనే ఒక సిస్టమ్ని కూడా లాంచ్ చేశారు. 1 కేస్ 1 డేటా అంటే ఏంటి? అందులో భాగంగా ఇండియాలో ఉన్న సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్ట్స్, డిస్టిక్ కోర్టులు, తాలూకా కోర్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా ఒకే యూనిఫైడ్ ప్లాట్ఫామ్, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావాలి అని చెప్పేసి 1 కేస్ 1 డేటా సిస్టమ్ అనే దాన్ని లాంచ్ చేశారు. అలానే సుసహాయ్ అనే ఒక AI ఆధారిత చాట్బాట్ని లాంచ్ చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు రీసెంట్గా.
సహాయ్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్ని లాంచ్ చేశారు. దాన్ని అభివృద్ధి చేసింది న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. ఆ చాట్బాట్ని డెవలప్ చేసింది నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. గుర్తుపెట్టుకోండి, దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్. అలానే మనం డిస్కస్ చేసుకున్నాం న్యాయ సేతు అనే ఒక చాట్బాట్ని డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, తోతాపురి మామిడి సాగుదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ. తోతాపురి మామిడి పండ్ల సాగుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటా ఉన్న సవాళ్లను పరిశీలించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఫార్మ్డ్ ఏ హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ అండర్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ టు ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద తోతాపురి మ్యాంగో కల్టివేటర్స్. మరి తోతాపురి మ్యాంగో కల్టివేటర్స్, తోతాపురి మామిడి పండ్లను సాగు చేస్తూ ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు ప్రాంతంలో ఈ తోతాపురి మామిడి పండ్లని పండిస్తారు. అయితే రీసెంట్గా ఫార్మర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. కారణం, తోతాపురి మామిడి పండ్ల ధరలు తగ్గిపోతూ ఉన్నాయి, ప్రైజెస్ అనేవి డిక్లైన్ అవుతూ ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఒక హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది 2 థింగ్స్ ఉన్నాయి. ఈ హై లెవెల్ కమిటీకి ఎవరు హెడ్గా ఉంటారు, ఎవరు చైర్మన్గా ఉంటారు, అదొకటి. ఈ తోతాపురి మ్యాంగోస్ గురించి తెలుసుకోవాలండి. ఫస్ట్ ఈ కమిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కమిటీకి చైర్మన్గా డాక్టర్ టి దామోదరన్ గారు ఉంటారు. ఈ కమిటీకి చైర్మన్గా డాక్టర్ టి దామోదరన్. ఈయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్కు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రోపికల్ హార్టికల్చర్ దీనికి డైరెక్టర్గా ఉన్నారు. డాక్టర్ టి దామోదరన్ గారు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న ఐకార్కు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రోపికల్ హార్టికల్చర్ ఈ సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు. ఈయన దీనికి చైర్మన్గా ఉంటారు. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది తోతాపురి మ్యాంగోస్. మీరు ఇక్కడ చూస్తే ఈ మ్యాంగోస్ అనేవి చాలా ఫేమస్ అండి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పండిస్తారు. వీటినే బెంగళూరు మామిడికాయలు అంటారు. ముఖ్యంగా రాయలసీమ, అనంతపురం ఆ ప్రాంతంలో ఇవి ఎక్కువగా, అనంతపురం, చిత్తూరు ఈ ప్రాంతంలో ఎక్కువగా తోతాపురి మామిడికాయలు ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిని ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. మ్యాంగో జ్యూస్ని తయారు చేయడానికి పల్ప్ ఇండస్ట్రీలో వీటిని యూజ్ చేస్తారు. మరి మనం లాస్ట్ ఇయర్ కూడా ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. తోతాపురి మామిడి పండ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కర్ణాటక నుంచి కర్ణాటక ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న తోతాపురి మ్యాంగోస్ పైన నిషేధం విధించింది లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి. దానికి రీజన్ ఏంటి? ఆ కర్ణాటక నుంచి రావడం వల్ల ఈ బెంగళూరు మామిడికాయలు లేదా తోతాపురి మామిడికాయలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫార్మర్స్కి నెగిటివ్ చాలా ఇబ్బంది అని చెప్పేసి బ్యాన్ చేసింది. అప్పుడు డిస్కస్ చేసుకున్నాం తోతాపురి మామిడి పండ్లు. సో తోతాపురి మామిడికాయలు గుర్తుపెట్టుకోండి, వీటిని బెంగళూరు మామిడికాయలు అని కూడా అంటారు. వీటికి జిఐ ట్యాగ్ లేదండి, వీటికి జిఐ ట్యాగ్ అయితే లేదు, జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ భౌగోళిక గుర్తింపు ట్యాగ్ లేదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అదే ఆంధ్రప్రదేశ్ చెందిన బంగినపల్లి మామిడి పండ్లకు అయితే జిఐ ట్యాగ్ ఉంది. మరి ఇవి ఎక్కువగా ఎక్కడ పండిస్తారో మనం తెలుసుకున్నాం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, చిత్తూరులోని తోతాపురి ఆ ప్రాంతంలో. మరి వీటిని మెయిన్గా సౌత్ ఇండియాలో పండిస్తారు. మరి వీటినే గినిమూతి అని కూడా పిలుస్తారు. గినిమూతి మామిడి పండ్లు లేదా సందర్శ లేదా బెంగళూరు మామిడికాయలు అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది అండి తోతాపురి మ్యాంగోస్కి సంబంధించి. యాక్చువల్లీ మరి ఇక్కడ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. అదే లాస్ట్ ఇయర్ కర్ణాటక నుంచి వస్తూ ఉన్న తోతాపురి మ్యాంగోస్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్యాన్ వేసింది అని చెప్పేసి. మరి పాలిటీలో ఏదైనా ఒక ఆర్టికల్ ఉందా అండి? భారతదేశంలో ఎవరు ఎక్కడైనా కూడా వాణిజ్యం చేసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి స్వేచ్ఛగా వస్తువుల్ని అటువంటి వాటిని వాణిజ్యం చేసుకోవచ్చు. ఫ్రీ కామర్స్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా కూడా స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవచ్చు. మరి దానికి ఏమైనా పాలిటీలో ఆర్టికల్ ఉందా అండి? మీరు ఇట్లా ఆలోచించాలి. ఆర్టికల్ 301 ఏం చెప్తుంది? ఫ్రీ కామర్స్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఎక్కడైనా కూడా ట్రేడ్ని చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ తోతాపురి మ్యాంగోస్. నెక్స్ట్ వన్, గుజరాత్ గవర్నమెంట్ ఒక క్లీన్లీనెస్ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది, ఒక స్వచ్ఛత కార్యక్రమాన్ని. నమో స్వచ్ఛత అభియాన్ మరియు అమృతపన్ అభియాన్ను లాంచ్ చేసిన గుజరాత్ ప్రభుత్వం. గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు
గుజరాత్లోని గాంధీనగర్లోని సివిల్ హాస్పిటల్ క్యాంపస్లో నమో స్వచ్ఛత అభియాన్ మరియు అమృత్ పన్ అభియాన్ అనే ఒక క్లీన్లీనెస్ క్యాంపెయిన్, ఒక స్వచ్ఛతా క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం గుజరాత్లోని హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఆ హాస్పిటల్స్ పరిధిలో క్లీన్లీనెస్, ఈ యొక్క శుభ్రతను మెయింటైన్ చేయడం కోసము లాంచ్ చేసిన క్యాంపెయిన్స్. ఇది 1 వీక్ క్యాంపెయిన్, వారం రోజుల పాటు కొనసాగుతుంది. జూలై 1న ఈ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. జూలై 1 నుంచి జూలై 7 వరకు ఈ క్యాంపెయిన్ నడుస్తుందండి. ఇందులో భాగంగా గుజరాత్లోని సుమారుగా 11,935 గవర్నమెంట్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లలో పరిశుభ్రతని మెయింటైన్ చేయడానికి యాక్షన్స్ తీసుకుంటారు. గుజరాత్లోని 11,935 గవర్నమెంట్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లలో క్లీన్లీనెస్ని ప్రమోట్ చేయడానికి అవసరమైన యాక్షన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. విజయనగరం జిల్లాలో పారిశ్రామిక పార్కు వర్చువల్గా శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. విజయనగరం డిస్టిక్లో, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం డిస్టిక్లో JSW ఇండస్ట్రియల్ పార్క్ని సెటప్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్స్ని ఫౌండేషన్ స్టోన్ ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఎస్టర్డే ఫౌండేషన్ స్టోన్ వేశారండి. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది నిన్ననే మనం తెలుసుకున్నాం. JSW రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ పవర్ ప్లాంట్ కడప జిల్లాలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఇక్కడ JSW అంటే జిందాల్ స్టీల్ వర్క్స్ లిమిటెడ్, జిందాల్ స్టీల్ వర్క్స్ ఇండస్ట్రియల్ పార్క్ని విజయనగరం డిస్టిక్లోని శృంగవరపు కోటలో దీన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారండి. మరి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ రావడం వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి, ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందినప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది కూడా లభిస్తుంది. ఈ ప్రాజెక్టు ఖర్చు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 531 crore, 531 కోట్లతో సుమారుగా 1160 ఎకరాల్లో 1160 ఎకర్స్లో ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నియర్లీ 43,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ లభించే ఛాన్స్ ఉందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్తా ఉంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, విజయనగరం శృంగవరపు కోట చీడిపాలెం అనే విలేజ్ సమీపంలో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జిందాల్ స్టీల్ వర్క్స్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ పార్క్. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి భారీ సౌర జ్వాలల సమయంలో సూర్యునిపై ఐరన్ ఫ్లోరసెన్స్ను గమనించిన ఆదిత్య L1. ఇస్రో ఒక కీలకమైన ప్రకటన చేసింది. సూర్యుడి పైన ఐరన్ ఫ్లోరసెన్స్ అనే ఒక ఫినామినన్, ఒక యాక్టివిటీని ఆదిత్య L1 గమనించింది అని చెప్పేసి ఇస్రో ఒక కీలకమైన అబ్జర్వేషన్ చేసింది. ఆదిత్య L1 సూర్యుడి పైన, సన్ పైన ఐరన్ ఫ్లోరసెన్స్ అనే ఒక ఫినామినన్ని అబ్జర్వ్ చేసింది అని చెప్పేసి ఇస్రో అనౌన్స్ చేసింది. మరి ఇక్కడ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఐరన్ ఫ్లోరసెన్స్ అంటే ఏంటి? జనరల్గా ఫ్లోరసెన్స్ తెలుగులో చెప్పాలంటే ఒక వెలుగు లాంటిది. ఇక్కడ మీరు చూస్తే అంతా కూడా ఇది ఒక ఇమాజినరీ పిక్చర్, వెలుగు. ఫ్లోరసెన్స్ అంటే మినుగు అంటూ మినుగురు పురుగులు ఉంటాయి కదా, అలాంటిదే వెలుగు అని చెప్పవచ్చు, ఐరన్ ఫ్లోరసెన్స్. మరి ఫస్ట్ ఇక్కడ ఆదిత్య L1 గురించి తెలుసుకోవాలి. మనము ఆదిత్య L1 అంటేనే గుర్తు రావాల్సినది ఆదిత్యుడు అంటే ఎవరండి? ఆదిత్యుడు అంటే సూర్యునికున్న మరొక పేరు. ద అదర్ నేమ్ ఆఫ్ సన్ గాడ్ ఆదిత్య. భారతదేశము సూర్యగ్రహాన్ని స్టడీ చేయడం కోసం ఫస్ట్ టైం ఒక మిషన్ని 2023లో లాంచ్ చేసింది. దట్ ఈజ్ ఆదిత్య L1. ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ మిషన్ టు స్టడీ ద సన్, దట్ ఈజ్ ఆదిత్య L1. ఎప్పుడు లాంచ్ చేశారండి? మనం ట్రిక్ కూడా చెప్పుకున్నాం. ఆదిత్య L1ని PSLV C57 రాకెట్ ద్వారా లాంచ్ చేశారు. PSLV C57. 7 అంటే ఇక్కడ సన్ గాడ్, సప్తరథాలను కలిగిన వాడు సూర్యుడు. సో అట్లా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ట్రిక్ కూడా చెప్పా. PSLV C57 ద్వారా 2023 సెప్టెంబర్ 2న 2023 సెప్టెంబర్ 2న PSLV C57 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C57 ద్వారా లాంచ్ చేశారు. మరి ఆదిత్య L1లో ఎన్ని పేలోడ్స్ ఉంటాయండి? 7 పేలోడ్స్ ఉంటాయి. ఇది కూడా ట్రిక్కే. సూర్యుడిని స్టడీ చేయడానికి సప్తరథాల సారథి సూర్యుడు కాబట్టి 7 పేలోడ్స్, 7 పేలోడ్లు ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. అందులో ఇప్పుడు ఒక పేలోడు సన్ పైన, సూర్యుని పైన ఐరన్ ఫ్లోరసెన్స్ అనే ఒక ఫినామినన్ని అబ్జర్వ్ చేసింది. ఎప్పుడు అబ్జర్వ్ చేసిందంటే సూర్యుడి నుంచి వెలువడుతూ ఉన్న సౌర జ్వాలల సమయంలో దీన్ని గుర్తించింది. సౌర జ్వాలలు అంటే సోలార్ ఫ్లేర్స్, ఇంగ్లీష్లో చెప్పాలంటే సోలార్ ఫ్లేర్స్ ఆర్ సోలార్ స్టోర్మ్స్, సౌర గాలులు, సౌర కిరణాలు అంటారు కదా. మరి సన్ నుంచి కంటిన్యూస్గా ఈ సోలార్ ఫ్లేర్స్, సౌర జ్వాలలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి విడుదలైనప్పుడు జనరల్గా అవి సన్ అట్మాస్ఫియర్ని చాలా హీట్ చేస్తాయి. సన్ యొక్క అట్మాస్ఫియర్, సన్ యొక్క అప్పర్ లేయర్ ఉంటుంది కదా, కొరోనా అంటారు దాన్ని, కొరోనల్ లేయర్. ఆ కొరోనల్ లేయర్ని చాలా హీట్ చేస్తుంది, వేడి అవుతుంది. వేడికి గురైనప్పుడు ఎక్స్రేస్ విడుదలవుతాయి, హై ఎనర్జీ ఎక్స్రేస్ అనేవి రిలీజ్ అవుతాయి.
ఆ హై ఎనర్జీ ఎక్స్రేస్ విడుదలైనప్పుడు కొన్ని ఎక్స్రేస్ సూర్యుని నుంచి బయటకు వస్తాయి, సూర్యుని నుంచి స్పేస్లోకి ఎంటర్ అవుతాయి, కొన్ని సన్ యొక్క అట్మాస్ఫియర్లోకి అలానే లోపలికి వెళ్తాయి, సూర్యగ్రహం వైపు కొన్ని మూవ్ అవుతాయి. సూర్యగ్రహం వైపు మూవ్ అయినప్పుడు సూర్యుడి యొక్క సర్ఫేస్ లేయర్ ఉంటుంది, సూర్యుడి యొక్క ఉపరితల పొర ఉంటుంది, దాన్నే ఫోటోస్పియర్ అంటారు. సూర్యుడి యొక్క సర్ఫేస్ లేయర్ లేదా దీన్నే ఉపరితల పొర, సూర్యుడి యొక్క ఉపరితల పొర అయిన ఫోటోస్పియర్తో ఈ ఎక్స్రేస్ అనేవి రియాక్ట్ అయినప్పుడు సోలార్ అక్కడ ఆ సన్ యొక్క ఫోటోస్పియర్ ఏదైతే ఉందో ఆ ఫోటోస్పియర్తో ఆ ఎక్స్రేస్ అనేవి రియాక్ట్ అయినప్పుడు ఐరన్ ఫ్లోరెసెన్స్ అనే ఒక ఫినామినా, ఇలా ఒక వెలుగు అనేది ఏర్పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఐరన్ ఫ్లోరెసెన్స్. సో గుర్తుపెట్టుకోండి, సూర్యుడి యొక్క ఉపరితల పొర అయిన ఫోటోస్పియర్లో ఉన్న ఐరన్ ఆటమ్స్, ఐరన్ అణువులు, ఐరన్ రేణువులతో రియాక్ట్ అయినప్పుడు ఐరన్ ఫ్లోరెసెన్స్ అనే ఫినామినా ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. మరి ఇక్కడ ఈ యొక్క ఆదిత్య L1లో ఉన్న ఏ పేలోడ్ దీన్ని గుర్తించింది ఈ యొక్క ఫినామినాన్ని అంటే, ఆదిత్య L1లో 7 పేలోడ్స్ ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాం కదా. ఆ 7 పేలోడ్లలో ఒకటైన సోలెక్స్ అనే ఒక పేలోడ్ సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అనే పేలోడు డిటెక్ట్ చేసింది, గుర్తించింది ఈ ఫినామినాన్ని. నెక్స్ట్ వన్, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి రక్షణ దళాల యుద్ధ సన్నద్ధతను పెంపొందించేందుకు 52,000 కోట్ల విలువైన ప్రతిపాదనలకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం. రక్షణ దళాల యుద్ధ సన్నద్ధతను పెంపొందించేందుకు 52,000 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం తెలిపింది. మనం ఇలాంటివి చాలాసార్లు డిస్కస్ చేసుకుంటూనే ఉంటామండి. మన ఆర్మ్డ్ ఫోర్సెస్, మన ఇండియన్ ఆర్మీకి కావచ్చు, నేవీకి కావచ్చు, ఎయిర్ ఫోర్స్కి, ఇటువంటి వాటికి ఎప్పటికప్పుడు మిస్సైల్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్, రకరకాల రక్షణ పరికరాలు అవసరం అవుతూనే ఉంటాయి. అప్పుడు ఆ రక్షణ పరికరాలకు అవసరమైన బడ్జెట్ని ఆమోదించాలి అంటే ఆమోదం తెలిపేది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, రక్షణ కొనుగోళ్ల మండలి. ఈ సంస్థ, ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపితేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ డబ్బుల్ని అలకేట్ చేస్తుంది, ఇస్తుంది అనమాట. సో మరి ఇప్పుడు 52,000 కోట్లు అంటాడు, రేపు 1,00,000 కోట్లు, మర్నాడు 2,00,000 కోట్లు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినది ఏం కొంటా ఉన్నాం ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం. మరి ఫస్ట్ ఇక్కడ 52,000 crore విలువైన డిఫెన్స్ ఎక్విప్మెంట్ క్యాపిటల్ అక్విజిషన్ అంటారు. క్యాపిటల్ అక్విజిషన్ అంటే డిఫెన్స్కి అవసరమైన క్యాపిటల్, లైక్ దాని ఏమంటారు, ఎక్విప్మెంట్ అని చెప్పొచ్చు. మరి 52,000 కోట్లలో భాగంగా ఏమేమి కొంటా ఉన్నారు అంటే, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం, భారత ఆర్మీ కోసం ఆకాష్ తరంగ్ అనే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆకాష్ తరంగ్ అనే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, అలానే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్స్, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్స్. ఇవి ఇలా ఉంటాయండి ఇమేజ్లో ఉన్నట్టు. షోల్డర్ పైన, భుజం పైన పెట్టుకొని కూడా ఫైర్ చేయవచ్చు. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్స్. అలానే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ వెపన్స్ని కొనుగోలు చేయబోతున్నారు, పర్చేస్ చేయబోతున్నారు. అలానే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అలానే మెయిన్గా కమికజే డ్రోన్ సిస్టమ్స్. కమికజే డ్రోన్లు అంటే ఆత్మాహుతి డ్రోన్లు, సూసైడల్ డ్రోన్స్ అంటారు కదా, వీటిని కొనబోతా ఉన్నారు, పర్చేస్ చేయబోతున్నారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి 52,000 crore. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్కి ఎవరు చైర్మన్గా ఉంటారు, ఎవరు దీనికి అధ్యక్షత వహిస్తారంటే డిఫెన్స్ మినిస్టర్. దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు హెడ్గా ఉంటారు. నెక్స్ట్ వన్, భారతదేశం మలేషియా మరియు సింగపూర్లను అనుసంధానించే I2C సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ. ఇండియా, మలేషియా, సింగపూర్లను కనెక్ట్ చేసే, అనుసంధానించే I2C అనే ఒక సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. మైక్రోసాఫ్ట్ మరియు టాటా కమ్యూనికేషన్ సంస్థలతో కలిసిన ఒక కంపెనీల సమూహం. కన్సార్టియం అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. వివిధ కంపెనీల సమూహమే కన్సార్టియం అంటారు. మరి ఇప్పుడు ఇండియాని, మలేషియాని, సింగపూర్ని కనెక్ట్ చేసేలాగా ఒక అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్, ఒక అండర్ గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సిస్టమ్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. ఆ కేబుల్ సిస్టమ్ పేరు వచ్చేసి I2C. ఇక్కడ I2C అంటే ఇండియా టు సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా వరకు ఉండే కేబుల్ వ్యవస్థ, ఇండియా టు సౌత్ ఈస్ట్ ఏషియా కేబుల్ సిస్టమ్. మరి దీన్ని ఏర్పాటు చేయబోయే సంస్థలు మైక్రోసాఫ్ట్ కంపెనీ, సింగ్టెల్ అనే ఒక కంపెనీ, టాటా కమ్యూనికేషన్స్ అనే ఒక కంపెనీ, అలానే లైట్ స్టోర్మ్ అనే కంపెనీ. ఈ కంపెనీల బృందం కలిసి ఏర్పాటు చేయబోతా ఉన్నారు, బిల్డ్ చేయబోతా ఉన్నారు.
ఇది 3600 కిలోమీటర్ హై కెపాసిటీ కేబుల్ సిస్టమ్. 3600 కిలోమీటర్లు ఉంటుంది కెపాసిటీ. 3600 కిలోమీటర్ల కేబుల్ సిస్టమ్ ఇది. ఇది ఇండియా యొక్క ఈస్ట్ కోస్ట్ని సింగపూర్ మరియు మలేషియాతో కనెక్ట్ చేస్తుంది. మరి ఈ సముద్రగర్భ కేబుల్ వ్యవస్థలు ఎందుకు అవసరము? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా క్లస్టర్స్, డేటా సెంటర్స్, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్, చెన్నైలో ఎక్కువగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఈ యొక్క డేటా సెంటర్స్ని ఎక్కువగా సెటప్ చేస్తూ ఉన్నారు. ఆ డేటా సెంటర్స్కి అవసరమైన డేటాని ఫాస్ట్గా అందించాలి అంటే, నెట్వర్క్ని అందించాలంటే ఇటువంటి అండర్ గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సిస్టమ్స్ అనేవి చాలా అవసరం అండి. మరి ఇందులో భాగంగా ఇండియాలో 2 ల్యాండింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ కేబుల్ సిస్టంలో భాగంగా ఇండియాలో 2 ల్యాండింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయబోతున్నారు, ల్యాండింగ్ స్టేషన్స్ని. ఒకటి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు. సో మచిలీపట్నంలో ఒక ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్కి అవసరమైన డేటా నెట్వర్క్ని కూడా అందిస్తుంది. అలానే సౌత్ చెన్నైలో ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు, తమిళనాడు సౌత్ చెన్నైలో ఒకటి ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో దీన్ని 2029 కల్లా ఆచరణలోకి 2029 కల్లా ఇది పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆపరేషనల్ బై 2029. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వ్యూహాత్మక ఏరోస్టాట్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఢిల్లీ మరియు డిఆర్డిఓ. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వ్యూహాత్మక ఏరోస్టాట్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఢిల్లీ మరియు డిఆర్డిఓ. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ స్ట్రాటజిక్ ఏరోస్టాట్ను డెవలప్ చేసిన ఐఐటి ఢిల్లీ అండ్ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఫస్ట్ ఇక్కడ ఏరోస్టాట్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే ఏరోస్టాట్ ఇక్కడ ఒక బెలూన్ మాదిరి ఉంది. ఇది ఒక హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ బెలూన్ అని చెప్పవచ్చు. ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేసే హై ఆల్టిట్యూడ్ ఎయిర్ బెలూన్స్ అని చెప్పవచ్చు. బెలూన్స్ అంటే ఇవి బెలూన్స్ కాదండి, ఇవి వివిధ రకాల అవసరాల కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా నిఘా అవసరాల కోసము, కమ్యూనికేషన్స్ అవసరాల కోసం, లాజిస్టిక్స్ మిషన్స్ కోసం వీటిని ఉపయోగిస్తారు. వీటిని సర్వైలెన్సు, కమ్యూనికేషన్స్, లాజిస్టిక్ మిషన్స్ కోసం యూజ్ చేస్తారు. వీటిని ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా చెప్పాలంటే ఎర్త్ సర్ఫేస్కి సుమారుగా 20 కిలోమీటర్లు ఆ హైట్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. వీటిని భూ ఉపరితలం నుంచి 20 కిలోమీటర్లు ఆ హైట్లో వీటిని ఏర్పాటు చేస్తారు. అందుకే వీటిని హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్స్ అంటారు. మరి ఇక్కడ దీన్ని ఎంత ఎత్తులో ఏర్పాటు చేశారు అంటే ఎర్త్కి 20 కిలోమీటర్స్ హైట్లో, ఎర్త్కి 20 కిలోమీటర్స్ హైట్. మరి 20 కిలోమీటర్స్ అంటే జనరల్గా ఏ లేయర్ వస్తుందండి? మన అట్మాస్ఫియర్లో ఏ లేయర్ కిందకు వస్తుంది 20 కిలోమీటర్స్ అంటే? మన వాతావరణంలో వివిధ రకాల లేయర్లు ఉంటాయి. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, అయనోస్పియర్, ఎక్సోస్పియర్. ఎర్త్ వాతావరణంలో, ఎర్త్ అట్మాస్ఫియర్లో ఫస్ట్ లేయర్ ట్రోపోస్పియర్. ట్రోపోస్పియర్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? సుమారుగా లైక్ అప్ టు 18 కిలోమీటర్స్ అలా ఉంటుంది ట్రోపోస్పియర్ అనేది. ఇక ఒక 20 కిలోమీటర్స్ నుంచి ఒక 50 కిలోమీటర్ల వరకు ఉండేది స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ ఫ్లైట్స్ వెళ్ళాలి అంటే, ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్స్, ఈ యొక్క విమానాల కార్యకలాపాల కోసం స్ట్రాటోస్పియర్ని ఉపయోగిస్తారు. మరి ఈ విధంగా చెప్పాలంటే వీటిని స్ట్రాటోస్పియర్లో ఏర్పాటు చేస్తారని చెప్పవచ్చు, రైట్. మరి ఇక్కడ దీన్ని ఐఐటి ఢిల్లీ, డిఆర్డిఓ డెవలప్ చేసిన విషయం గుర్తుపెట్టుకోండి. మరి జనరల్గా ఈ బెలూన్స్లలో ఏం గ్యాస్ని ఫిల్ చేస్తారు? గాలి కంటే తక్కువ బరువు ఉన్న గ్యాస్ని ఫిల్ చేస్తారు. విచ్ గ్యాస్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ విచ్ గ్యాస్? ఎయిర్ కంటే తక్కువ వెయిట్ ఉన్న గ్యాస్ అంటే జనరల్గా హైడ్రోజను, హీలియం లాంటి గ్యాసులను నింపుతారు ఇందులో కొన్ని పేలోడ్స్ ఉంటాయి. పేలోడ్స్ అంటే సైంటిఫిక్ కెమెరాస్ ఉంటాయి. కెమెరాసు, సర్వేలెన్స్ కెమెరాసు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇందులో అమరుస్తారు. ముఖ్యంగా వీటిని కమ్యూనికేషన్స్ అవసరాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణల కోసం ఇటువంటి బెలూన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. తద్వారా మనము వేరే దేశాలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం మే నెలలో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సూపర్ ప్రెజర్ బెలూన్, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ సూపర్ ప్రెజర్ బెలూన్ని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో లాంచ్ చేశారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఇండిజినస్ సూపర్ ప్రెజర్ బెలూన్ ఎక్కడి నుంచి లాంచ్ చేశారు? విజయవాడలో లాంచ్ చేశారు, ఆంధ్రప్రదేశ్. మరి దాంట్లో ఏం గ్యాస్ నింపారు అంటే అందులో హైడ్రోజన్ గ్యాస్ నింపారండి. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో లాంచ్ చేసిన సూపర్ ప్రెజర్ బెలూన్లో హైడ్రోజన్ గ్యాస్ని ఫిల్ చేశారు. కానీ హైడ్రోజన్ అయినా ఫిల్ చేయొచ్చు, హీలియం అయినా కూడా నింపవచ్చు ఇందులో అన్న విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేసింది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో లాంచ్ చేసిన భారతదేశం మొదటి ప్రైవేట్ సూపర్ ప్రెజర్
ఎయిర్ బెలూన్ని ఎవరు లాంచ్ చేశారు? హైదరాబాద్కు చెందిన రెడ్ బెలూన్ ఏరోస్పేస్ అనే కంపెనీ, హైదరాబాద్, తెలంగాణలోని హైదరాబాద్ చెందిన రెడ్ బెలూన్ ఏరోస్పేస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ లాంచ్ చేసింది. మిషన్ సనా అనే ప్రాజెక్టులో భాగంగా విస్తా అనే ఒక సూపర్ ప్రెజర్ బెలూన్ని లాంచ్ చేసిందని చెప్పేసి కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో లింకప్ అనేది నేను ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి అండి. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. అంతర్జాతీయ సహకార దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈరోజు జూలై 4 అంతర్జాతీయ సహకార దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంది. మరి ఇక్కడ కోఆపరేటివ్స్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది కోఆపరేటివ్ సంస్థలు చాలా ఇంపార్టెంట్ కదా. ఒక రైతుల అభివృద్ధి కావాలన్నా, మన వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలన్నా ఇవాళ రోజున మనం చూస్తూ ఉన్నాం కోఆపరేటివ్ సొసైటీస్. ఇటీవలనే యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కోఆపరేటివ్ ట్యాక్సీ సర్వీస్, భారత్ ట్యాక్సీ సర్వీస్ని గుజరాత్లో కూడా లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. గుజరాత్, న్యూఢిల్లీలో లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. సో మరి ఇప్పుడు ఇవాళ జూలై 4 ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ని యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సెలబ్రేట్ చేస్తూ ఉంది. మరి థీమ్ తెలుసుకోవాల్సింది కోఆపరేటివ్స్ ఫర్ ఏ పీస్ఫుల్ వరల్డ్. అంటే ప్రశాంతమైన ప్రపంచానికి సహకార సంస్థలు చాలా అవసరము అని చెప్పేసి. సో మరి ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు అంటే, ఫస్ట్ టైం యాక్చువల్లీ 1923లో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ మూమెంట్ 1923లో అంతర్జాతీయ సహకార ఉద్యమం తొలిసారిగా సెలబ్రేట్ చేసింది. అయితే అఫీషియల్గా, అధికారికంగా ఐక్యరాజ్య సమితి 1995 నుంచి సెలబ్రేట్ చేయడం ప్రారంభించింది. యునైటెడ్ నేషన్స్ సిన్స్ 1995 నుంచి అఫీషియల్గా గుర్తించింది. మరి ఎవ్రీ ఇయర్ జూలై 4న సెలబ్రేట్ చేసుకుంటారా అంతర్జాతీయ సహకార దినోత్సవం అంటే కాదు. ప్రతి సంవత్సరం కూడా జూలై నెలలో మొదటి శనివారాన్ని అంతర్జాతీయ సహకార దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సాటర్డే ఆఫ్ ద జూలైని ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం జూలై యొక్క మొదటి శనివారం జూలై 4th వచ్చింది కాబట్టి ఈరోజు. లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ జూలై 5th వచ్చింది. జూలై మొదటి శనివారం లాస్ట్ ఇయర్ జూలై 5th వచ్చింది. సో అట్లా ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి మిస్ చేసుకోవద్దండి. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.